అభిరుచి అకాడమీ presents ద్రోణుడి పంచతంత్రం ఆడియో నోవెల్ ఏ క్రాష్ కోర్స్ ఫర్ అన్ ఎంతూసియాస్టిక్ స్టూడెంట్. ప్రొడ్యూసర్ అనురాధ వడ్డాది, టెక్నికల్ గైడ్ హేమంత్ వర్మ వడ్డాది, స్క్రిప్ట్, విజువల్స్, వాయిస్ ఓవర్ విఎన్బి దేవవర్మ. ఎపిసోడ్ నంబర్ 23. మనం ఈరోజు కూడా నిన్న చర్చించిన సమన్వయ ఆలోచన విధానం మీదే చర్చించబోతున్నాం, ప్రకటించాడు ద్రోణ. ఈరోజు మనం కనెక్ట్ చేయబోయే డాట్స్ ఏంటి ఆసక్తిగా అడిగాడు అర్జున్. హిస్టరీ అండ్ జియోగ్రఫీ చెప్పాడు ద్రోణ. జియోమెట్రీకి ఆల్జీబ్రాకి సంబంధం ఉన్నట్టుగా హిస్టరీకి జియోగ్రఫీకి సంబంధం ఉందన్నమాట. అవును, ఉదాహరణకి భారతదేశం మీద జరిగిన దండయాత్రలన్నీ వాయువ్య దిశ నుంచే జరిగాయి. ఎందువల్ల? దానికి కారణం మన ఇండియన్ జియోగ్రఫీనే. ఉత్తరాన హిమాలయాలు పెట్టని కోటలు లాంటివి, మూడు వైపులా ఉన్న సముద్రాలు, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా. అప్పటికి భారతదేశానికి చేరుకునే సముద్ర మార్గాలు తెలియకపోవటం వల్ల అవి రక్షణగా నిలిచాయి. ఇక వాయువ్య దిశలో ఉన్న ఖైబర్ బోలాన్ పర్వతాలు చాలా ఎత్తు తక్కువ పర్వతాలు కావటం వల్ల మనపై జరిగిన దండయాత్రలన్నీ వాయువ్య దిశ నుంచే జరిగాయి. క్రీస్తు శకం 1498లో వాస్కోడి గామా భారతదేశానికి సముద్ర మార్గం కనుక్కునేంత వరకు ఇదే పరిస్థితి కొనసాగింది, విశ్లేషించాడు ద్రోణ. ఆహా, చరిత్రకు భౌగోళ శాస్త్రానికి భలే ముడిపెట్టారు సార్, అభినందన పూర్వకంగా అన్నాడు అర్జున్. అంతేకాదు, మానవ జాతి మనుగడకు జలమే ఆధారం కాబట్టి ప్రాచీన కాలంలో ఏర్పడ్డ నాగరికతలన్నీ నదుల ఒడ్డున ఏర్పడినవే. సింధు నది నాగరికత, నైలు నది నాగరికత, ఇవన్నీ అలాంటివే. బాగానే ఉంది, కానీ అక్కడొకటి ఇక్కడొకటిగా వెలిసిన ఈ నాగరికతల మధ్య ఇంటరాక్షన్ ఉండేదా? ఆసక్తిగా అడిగాడు అర్జున్. మంచి ప్రశ్న వేశాం. జనరల్గా భూమి మీద భౌగోళిక వైవిధ్యం అనేది ఒకటి ఉంటుంది. దానివల్ల ఒక ప్రాంతంలో లభ్యమయ్యే వనరులు మరో చోట లభించకపోవచ్చు. ఆ ప్రాంతంలో దానికి డిమాండ్ ఉంటుంది. ఆ ప్రాంతానికి చేరటానికి దారులు అవసరం. అప్పుడు మాత్రమే ప్రాంతాల మధ్య ఇంటరాక్షన్ ఉంటుంది, వివరించాడు ద్రోణ. సార్, అలాంటి ముఖ్యమైన ఒక రహదారి గురించి చెప్పగలరా? అడిగాడు అర్జున్. ష్యూర్. ఆసియా ఐరోపాలను కలుపుతూ సిల్క్ రూట్ ఉండేది. సిల్క్ రూట్? అదేంటి పేరు ఎలా ఉంది? చెబుతా. చైనాలో హాన్ వంశపు కాలంలో సిల్క్ కనిపెట్టబడింది. ఈ సిల్క్ను చేరవేయడానికి ఏర్పడిన రహదారే సిల్క్ రూట్. ఇది చైనాలోని షియాన్ నగరంలో మొదలై మధ్య ఆసియా, పర్షియా, టర్కీల మీదుగా ఐరోపా దేశాలకు సిల్క్ను చేరవేసే దారి. ఇది దాదాపుగా 6500 కిలోమీటర్ల పొడవు ఉండేది. ఈ సిల్క్ రూట్కి భారతదేశంలో పాట్నా, మచిలీపట్నం కూడా అనుసంధానం చేయబడి ఉండేవి. అంటే సిల్క్ రూట్ భారతదేశం మీదుగా కూడా వెళ్ళేదన్నమాట, అన్నాడు అర్జున్. అవును. అయితే విచిత్రంగా సిల్క్ను ఐరోపా దేశాలకు చేరవేయటానికి ఏ రూట్ అయితే ఉపయోగపడిందో అదే రూట్ చైనాకే పరిమితమైన సిల్క్ను తయారు చేసే సాంకేతికను ఐరోపా దేశాలకు చేరవేసింది. అవునా? అయితే అప్పటి నుంచి ఆయా దేశాలు తామే సొంతంగా సిల్క్ను తయారు చేసుకుని ఉంటాయి. అవును. అయితే ఈ సిల్క్ రూట్కి ఒక బ్రేక్ పడింది. అదెలా? ఆసక్తిగా అడిగాడు అర్జున్. ఓటమాన్ సామ్రాజ్యం కొత్తగా ఏర్పడినప్పుడు అప్పుడు కాన్స్టాంటినోపిల్గా పిలువబడిన నేటి ఇస్తాంబుల్ సిల్క్ రూట్తో అనుసంధానమై ఉండేది. ఐరోపా వాసులు టర్కీ దేశంలోకి అడుగు పెట్టడం ఇష్టం లేని చక్రవర్తి వారికి అనుమతి నిరాకరించడంతో భూమార్గం మూసుకుపోయింది. దాంతో వారు ఆసియా దేశాలకు సముద్ర మార్గాలను వెతుక్కోవాల్సి వచ్చింది, అన్నాడు ద్రోణ. తర్వాత కాలంలో అలా సముద్ర మార్గాలను కనుక్కోగలిగారా? అడిగాడు అర్జున్. నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు కదా, దానికి తగ్గట్టుగానే మతం కబంధ హస్తాల నుంచి విడివడి స్వతంత్రురాలైన విజ్ఞాన శాస్త్రం మనిషి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అన్వేషించేలా పురుకొల్పింది. ఆ సమయంలోనే ఆసియా దేశాలకు సముద్ర మార్గం కనిపెట్టాలని బయలుదేరి కొలంబస్ అమెరికాను కనుగొన్నాడు. వాస్కోడి గామా మాత్రం తన ప్రయత్నంలో విజయం సాధించి 1498లో కేరళలోని కాలికట్ని చేరుకున్నాడు. అలాగే అప్పుడు చీకటి ఖండంగా పిలువబడిన ఆఫ్రికా ఖండాన్ని కనుగొన్నాడు హెన్రీ మోర్టన్ స్టాన్లీ. అలాగే ఆస్ట్రేలియాను మొదట విలియం జాన్స్ జూన్, తర్వాత కెప్టెన్ జేమ్స్ కుక్లు ఆస్ట్రేలియాను కనుగొన్నారు. ఈ సముద్ర మార్గాల అన్వేషణ వలన వ్యాపార సంబంధాలు మెరుగుపడ్డాయన్నమాట, అన్నాడు అర్జున్. అంతేకాదు, సామ్రాజ్యవాదానికి పునాదులు కూడా పడ్డాయి, అన్నాడు ద్రోణ. సామ్రాజ్యవాదమా? అవును. ఐరోపా వాసులంతా సైనిక పరంగా బలంగా ఉండేవారు. అప్పటికి మిగతా ప్రపంచం అంతా వెనకబడి ఉండటంతో ఆయా దేశాలను, ప్రాంతాలను ఆక్రమించుకోవడం ప్రారంభం. దీన్నే సామ్రాజ్యవాదం అంటారు. ఈ సామ్రాజ్యవాద దేశాలు తాము ఆక్రమించిన ప్రాంతాలను కాపాడుకోవటానికి తమ మనుషులను అక్కడికి చేరవేసి వారికి అక్కడ స్థిర నివాసం ఏర్పరిచి ఆ దేశాల మీద, ఆ ప్రాంతాల మీద తమ పట్టు జారిపోకుండా చూసుకునేవారు. ఒక ఉదాహరణ చెప్పగలరా? షూర్. బ్రిటిష్ వారు ఆస్ట్రేలియాను ఆక్రమించుకున్న తర్వాత వాటిని కాపాడుకోవటానికి ఆయా ప్రాంతాలను నేరస్తులతో నింపేసేవారు. రష్యాను జార్ చక్రవర్తులు పాలించే కాలంలో తాము జయించిన ప్రాంతాల్లో కానీ లేదా తమ దేశంలో నిర్జన ప్రాంతాలను ఇతరులు ఆక్రమించకుండా ఉండటం కోసం యూదులను ఆయా ప్రాంతాల్లో జ్యూ సెటిల్మెంట్స్ని ఏర్పాటు చేసి ఉంచేవారు.
అక్కడ ఉండటానికి ఇష్టపడకపోతే అంతకంటే దారుణ వాతావరణ పరిస్థితులున్న సైబీరియాకు పంపిస్తారనే భయంతో వారు గుడ్డిలో మెల్లన్నట్టుగా ఆయా ప్రాంతాల్లో స్థిర నివాసానికి అలవాటు పడిపోయేవారు. ఉదహరించాడు ద్రోణ. వీటిని వలసలు అనొచ్చా? సందేహంగా అడిగాడు అర్జున్. ఓ బ్రహ్మాండంగా. అయితే ఈ వలసలు వేరే కారణాల వలన కూడా జరిగేవి. అదెలా? సామ్రాజ్యవాద దేశాలు తాము ఆక్రమించిన దేశాల్లో పనులు చేయించుకోవటానికి కూలీలను మరొక దేశం నుంచి తీసుకొచ్చేవారు. ఉదాహరణకి క్రీస్తు శకం 1860లో దక్షిణాఫ్రికాలోని నేటాల్లో తెల్లవారు భూములను కొనుక్కున్నారు. అవి చక్కెర తోటలకు అనుకూలమని భావించి దానిలో కూలీలుగా పనిచేయటానికి స్థానిక జూలు జాతి వారికి తగిన సామర్థ్యం లేనందున భారతదేశం నుంచి కూలీలను తీసుకొచ్చారు. 5 ఏళ్ల కాంట్రాక్ట్ మీద వచ్చిన వారికి కాంట్రాక్ట్ ముగిసిన తర్వాత వెళ్ళిపోవటానికి కానీ అక్కడ ఉండిపోవటానికి కానీ వెసులుబాటు ఉండటంతో కొందరు అక్కడే స్థిరపడిపోయారు. వీరు కూలి పనే కాకుండా వ్యాపారాలు కూడా చేసి ఆర్థికంగా నిలదొక్కున్నారు. అయినా సరే బ్రిటిష్ వారు వారి మీద వివక్ష చూపేవారు. వీరు దక్షిణాఫ్రికాలో గాంధీజీ రూపొందించిన సత్యాగ్రహంలో కీలక పాత్ర పోషించారు. అసలు గాంధీజీ దక్షిణాఫ్రికా ఎందుకు వెళ్ళారు? మంచి ప్రశ్న. గాంధీజీ దక్షిణాఫ్రికాలోని ఓ భారతీయ కంపెనీకి ఎదురైన న్యాయ వివాదం పరిష్కరించడానికి వెళ్ళారు. దాని పరిష్కారం తర్వాత తిరిగి వచ్చేద్దాం అనుకుంటున్న తరుణంలో భారతీయుల పట్ల తెల్లవారు చూపుతున్న వివక్ష మీద పోరాడాలని సంకల్పించుకున్నారు. దానికి ఆయన ఎంచుకున్న శాంతియుత పోరాటాన్ని సత్యాగ్రహం అంట. గాంధీజీ దక్షిణాఫ్రికా చరిత్రను గురించి సమీక్షించిన ఓ సమీక్షకుడు భారతదేశం దక్షిణాఫ్రికాకు ఒక మామూలు న్యాయవాదిని ఇస్తే దక్షిణాఫ్రికా భారతదేశానికి ఓ గొప్ప సత్యాగ్రహాన్ని ఇచ్చిందని అంటాడు. ఈ కామెంట్ చాలా గొప్పగా ఉంది సార్, అప్రిషియేటింగ్ అన్నాడు. అవును, ఇదే విధంగా మలేషియా దేశంలోని రబ్బర్ తోటల్లో పనిచేయడానికి భారత్ నుంచి తెలుగు తమిళ ప్రజలను తీసుకువెళ్లారు. తర్వాత వారిలో కొంతమంది అక్కడే స్థిరపడిపోయారు. ఇక్కడ నాకు ఒక విషయం అర్థమైంది సార్. చెప్పు. వలస అనేది ఓ భౌగోళిక అవసరం అయితే అక్కడ వారు స్థిరపడిపోవడం అనేది చరిత్ర. సూపర్ అనాలిసిస్ అర్జున్, అభినందన పూర్వకంగా అన్నాడు ద్రోణ. మలేషియా గురించి మరొక విషయం చెప్పాలి అర్జున్ అన్నాడు ద్రోణ. ఏంటి సార్? తుమాసిక్ అంటే నేటి సింగపూర్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న పరమేశ్వర్ అనే రాజు క్రీస్తు శకం 1400 ప్రాంతంలో తమపై జావా సామ్రాజ్యం దాడి చేయటంతో మలక్కా ప్రాంతానికి తప్పించుకుని అది కేంద్రంగా మలయా రాజ్యాన్ని స్థాపించాడు. మలక్కా చైనాకి వెళ్లే దారిలో ఉండటంతో అది చాలా కీలకమైన రేవుగా ఉండేది. అంటే సిల్క్ రూట్లో కాన్స్టాంటినోపుల్ పట్టణం లాగా అన్నమాట, విశ్లేషించాడు అర్జున్. ఎగ్జాక్ట్లీ. ఇక చైనాలో కూడా కొరియా, మంచూరియా ప్రాంతాల వారు కాకుండా ఇరాన్, టర్కీ, మంగోలియా వారు కూడా వచ్చి స్థిరపడ్డారు. ఇలా ప్రపంచమంతా ఎన్నో రకాల వలసలు జరిగాయి. ఇక చారిత్రక కట్టడాలకి భూగోళ శాస్త్రానికి ఉండే సంబంధాన్ని గురించి విశ్లేషిద్దాం. అలాగే సార్. ప్రపంచ 7 వింతల్లో ఒకటైన ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా జాగ్రఫీని చూస్తే చైనా మీదకు సరిహద్దు ప్రాంతాల నుంచి మంచూరియన్లు, మంగోళ్ళు దాడి చేసేవారు. ఆ దాడుల నుంచి తప్పించుకోవడానికి చైనా రాజవంశీయులు ఈ గోడను నిర్మించారు. ఇది చంద్రమండలం మీద నుంచి కూడా కనిపిస్తుందని చెప్తారు. హిస్టరీకి జోగ్రఫీకి ఉండే రిలేషన్ భలే ఉంది సార్, వ్యాఖ్యానించాడు అర్జున్. అందుకే దీని గురించి రేపటి క్లాసులో కూడా చర్చిద్దాం ముగిస్తూ అన్నాడు ద్రోణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.